అజితేంద్రియత్వంతోనూ దోపుతోనూ సమస్త కల్మషంతోనూ ఉందిరా. మీరు పైకి చూసుకొని బాగున్నాం అనుకుంటా, నేను లోపల చూసేవంటరా నాకు చీదరపడుతున్నారా మిమ్మల్ని చూస్తుంటే అని లేచాడో. నాకు నచ్చట్లేదురా మీ పని అని. పాపం పొద్దు వస్తామానో వాళ్ళని దరువేయటమే సరిపోయింది ఆయనకి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఎటుపోయిన వీళ్ళు కనపడుతున్నారు. ఇక ఒక పని వాళ్ళ దీనులకి సాయం చేస్తూనే ఒక పక్క వీళ్ళకి దరువేస్తా ఉన్నాడు. పళ్ళెమునో గిన్నెయో వెలపట్టగడుగుతారు కానీ లోపల కల్మషంతో ఉంటుందిరా మీకు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను నేను? దేవుని కోసం బతకగోరేవారు, దేవుని మెప్పు పొందగోరేవారు, దేవుని చిత్తము నెరవేర్చగోరేవారు, దైవ సేవ చేయాలనుకునే వారికి ఈ మూడు చాలా కీలకం. అందుకు చెప్తున్నా. ఏబా వింటున్నావా? ఈ కీలకం యథార్థ హృదయం. కపటపు నడత పనికి రాదు, కాఠిన్యం పనికి రాదు, అవిశ్వాసం పనికి రాదు. ఈ మూడు పనికిరాదు. మరి వీటి స్థానంలో ఏముండాలి? కపటత్వానికి ప్రతిగా యథార్థత ఉండాలి. యథార్థత లేకపోతే కోపం. కాఠిన్యానికి ప్రతిగా కనికరం ఉండాలి. అవిశ్వాసానికి ప్రతిగా విశ్వాసం ఉండాలి. ఈ మూడు కలిగి ఉన్నటువంటి బిడ్డలు దేవుని కృప పొందుతారు, దేవుని సమాధానం పొందుతారు, దేవుని సన్నిధి దమయందే కలిగి ఉంటారు. అలాంటి వాళ్ళు ఒక మాట మాట్లాడినా, అట్లా చెయ్యి తాకినా చాలు జీవితాల్లో కార్యాలు జరుగుతాయి.